వద్దులేండి, శ్రీరాజు వద్దు. సార్, మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇది హర్ష్ కుమార్ ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు. ఇది రాజమండ్రి యూత్, రాజమండ్రి యువజనులు, ఆల్ చర్చెస్ యూత్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో అన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఫస్ట్గా మనం ఈ మీటింగు దేని గురించి అంటే, ఇది పర్మనెంట్గా ఒక బాడీని ఎలక్ట్ చేసుకుందాం. అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో మనం వెళ్ళేలాగా మనం చూసుకుందాం. ఇది నా ప్రయోజనాలకు, నా స్వప్రయోజనాలకు కానీ, నా గురించి కానీ, నా కుటుంబాన్ని గురించి కానీ పెట్టుకున్న మీటింగ్ కాదు ఇది. ఇది మన యొక్క శక్తి, మన యొక్క బలం, మన యొక్క ఆత్మరక్షణ, మన మీద జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటించడానికి, ఈ అన్నిటికీ గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్ ఇది. రేపు పొద్దున్న 24th మీటింగ్ కూడా ఇది ప్రవీణ్ పగడాల గారి సంతాప సభ అయినా, దాని ద్వారా ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి పంపించాల్సిన బాధ్యత మనకుంది. కారణం ఏంటంటే, చాలా దాడులు జరుగుతున్నాయి ప్రపంచం కాదు, ముఖ్యంగా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ మనం చూసుకున్నట్లయితే వేలాదిగా ఊచకోత కోయబడ్డారు. ఎంతోమంది మహిళల్ని దారుణంగా మానభంగాలు చేసి, అత్యాచారాలు చేసి, చంపేసి, అసలు ఆ బాడీలు కూడా కనపడకుండా చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రక్షించాల్సిన ప్రధానమంత్రి, కాపాడవలసిన ప్రధానమంత్రి దానికి అస్సలు ఆ రాష్ట్రాన్ని కూడా విజిట్ చేయలేని పరిస్థితి మనకుంది. మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో కూడా చర్చిలను పడగొట్టిన పోస్ట్ మార్టంలో, ఐ మీన్ సోషల్ మీడియాలో వచ్చిన ఏమీ చేయలేని ఆసక్తులుగా ఉన్నాం. పైగా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం తీసుకుంటున్నది, మన దేశం తీసుకుంటున్నది, ఎవరు తీసుకుంటున్నారంటే మన క్రిస్టియన్ దేశాల సహకారమే తీసుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళ సహకారం లేకపోతే మనం ముందుకెళ్ళలేమన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చినా, లేకపోతే అత్యంత ఆధునిక పరికరాలు వచ్చినా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? బాసటగా ఏ దేశాలు నిలుస్తున్నాయి? ఇజ్రాయెల్ కంట్రీ కానీ, ఇవన్నీ కూడా మనకి యుద్ధం వచ్చేవాడికి ఆ జ్ఞానం కింద స్థాయిలో ఉన్న హిందువులకి ఉండట్లేదు. నేను కూడా హిందువునే. కానీ ఇది గమనించుకోవలసిన పరిస్థితి పాలకులకి, పాలకవర్గంలో నుంచి ఉన్న పార్టీకి, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ నేను ముందుగా చెప్తా ఉన్నాను. ఇంకా ప్రవీణ్ పగడాల గురించి మనం తీసుకున్నట్లయితే, ఆ రోజున నేను మామూలుగా వచ్చేస్తారు, హాస్పిటల్ ఎదురుగుండా వెళ్తున్నాను. ఆ తమ్ముడు ఏడి వెళ్ళరా, నువ్వే
నా కారుని ఆఫ్ చేసాడు. ఏం పేరు చెప్పు? పిఎం రాజు. చెప్పు. పిట్టా మళ్ళీ రాజు అంటే పిఎం రాజు. ఇతను నా కారుని ఆఫ్ చేసి అన్న 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 దిగన్నా ఏంటి తమ్ముడు అంటే, అన్న మన పాస్టర్ గారు ఒక ఆయన చంపించారన్న. ఎవరు అన్నారు. చెప్పాడు, ఇలా ప్రవీణ్ పగడాలని మంచి ఆయన అన్న, చాలా మంచివాడు అన్న. నేను నిజంగా పేరు నువ్వు సర్లే అని చెప్పి దిగి అక్కడ రాజానగరం సీఐని బొమ్మూరు సీఐ వీళ్ళిద్దరికి ఏం కావాలి మీకు అన్నాను. అలా యాక్సిడెంట్ అంటున్నారంటే యాక్సిడెంట్ కాదన్నది, మర్డర్ అంట. నీకు ఆధారాలు ఏంటి అన్నాను. సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అన్న. మరి అక్కడ ఏ సీసీ ఫుటేజ్ ఉంటే ఎదురుకుండా పెట్రోల్ బంక్ ఉంది. ఈయన చెప్పాడు. అంటే ఫుటేజ్ సంపాదించి ఇవ్వండి, చాలా సింపుల్గా వాళ్ళిద్దరికి చెప్పేసి ఆ ఫుటేజ్ ఏదో ఇవ్వండి, చెప్పేసి ఇచ్చేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అంతకు మించి నాకు సంబంధం లేదు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యామిలీ అందరు కలిసి భోజనం చేయడం అలా కూర్చున్న తర్వాత ఆ ప్రవీణ్ పగడాల విషయంలో డాడీ అది చనిపోయిన పాస్టర్ కొంచెం గట్టోళ్ళలాగా ఉన్నాడు అన్నాడు మా చిన్న అబ్బాయి. ఏంటంటే ఒక వీడియో పెట్టాడు చూడమన్నాడు. మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాను అన్నాడు. చూసాను. చూస్తే అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే ఎప్పుడెప్పుడు ఏ హిందూ యాక్ట్ హిందూ యాక్ట్ ఎప్పుడెప్పుడు మనకి అబాలిషన్ జరిగిందో అన్నది చాలా క్లియర్గా ఉంది. అంటే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కాల్చేయడం. అది ఏ ఇయర్లో బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఒక శూద్రుడు పెళ్లి చేసుకుంటే మొదటి 5 రాత్రులు బ్రాహ్మణుల దగ్గర పండుకునే ఆచారాన్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో రద్దు చేశారు? సమాజంలోని దళితులు, అంటరాని వారుకి భూమి హక్కు లేదు. వాళ్ళు భూమి కొనుక్కునేటట్టుగా చట్టం ఎప్పుడు చేశారు? వాళ్ళు భూమి కొనుక్కోకూడదు అని ఉంటే ఆ చట్టాన్ని ఎప్పుడు రద్దుపరిచారు? జోగిరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు? స్లావరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు? ఇటువంటి బ్రిటిష్ హయాంలో మనం అనుకున్నాయన్నీ చారిత్రాత్మక సాక్ష్యాలతో ప్రవీణ్ పగడాల్ గారు ఒక వీడియోలో చెప్పారు. నాకు బుర్ర తిరిగిపోయింది. నేను 2 సార్లు ఎంపీ చేసినోడిని, నాకే అనుకుంటా అన్న తప్పితే ఈ యాక్ట్లు ఉండి వీటిని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే రద్దు చేశారన్న విషయం చాలా క్లియర్గా ఆ రోజే తెలిసింది. చాలామందికి తెలియని విషయం. అమ్మో చాలా సబ్జెక్ట్ ఉన్నాడు ఈయన అని అనిపించిన వెంటనే నేను సరే వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం 4 మళ్ళీ ఆ తమ్ముడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న వీళ్ళు ఫుటేజ్ తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదన్న, నువ్వు వస్తే నేను చిన్నదానికి రానరా, నేను మీరు చూడండి. లేదు చాలా గొడవ జరుగుతుంది, తెలుగుదేశం కూడా అందరూ వచ్చున్నారు, ఇక్కడ అందరూ వచ్చారు, నువ్వు నన్ను ఉంటే కానీ మాకు న్యాయం జరగదు అనేసి అన్నారు. అంటే సర్లే అని చెప్పి 4:30-5 వెళ్ళాను. లోన సిఏలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు అందరూ కూర్చుని ఉన్నారు. సాల్మన్ రాజు గారు కూడా ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామంది నాకు తెలీదు.
నేను వెళ్ళాను. అతను రాజేష్ మహాసేన అన్న అతను ఉన్నాడు. అతను తెలుగుదేశం, అతను ఇంకో అతను రాజమండ్రి మంచోడు, నవీన్, కాశీ నవీన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు రాజమండ్రి నుంచి. అతను క్రిస్టియన్స్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్న తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూపెట్టడానికి మేము ఫ్యామిలీ మెంబర్స్కే చూపెడతామని అంటున్నారు పోలీసులు. నేను వెళ్ళిన తర్వాత కూర్చుని, మీరు ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టడం ఏంటి, ఇది ఇష్యూ పబ్లిక్ అయిన తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్కి ఒక్కళ్ళకి చూపెడతామంటే అందరికీ చూపించండి అన్నాను. సరే చూపెడతాం సార్, మీరు చూడండి సార్ అని చెప్పి నాకు చూపించారు. ఆ కొవ్వూరులో ఆయన బ్రిడ్జ్ దాడుతున్నది, ఇక్కడి నుంచి ఇలాగ వచ్చింది, ఆ లారీ అంతా వెళ్ళిపోయింది, కార్లు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పడిపోవడం వల్ల అప్పుడు రాలేదు, అది చూపించలేదు. తర్వాత దుమ్ము రేగినట్టుగాను, ఇది యాక్సిడెంట్ లాగా నాకు కనపట్లేదండి అన్నారు. వెంటనే రాజేష్ అన్న ఆయనకి చూపించారు. ఇది చూస్తుంటే 90% యాక్సిడెంట్లా కనపడుతుంది, ఇది యాక్సిడెంటేనండి, మనం చూసుకోవాల్సిన ఇది యాక్సిడెంటే. ఆయన అక్కడే డిక్లేర్ చేసేసారు. చేసేసి బయటకు వచ్చి, ఇంక అవసరం లేదండి, ఇంకెంతది అయిపోయింది, ఇంకా యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన బయటకు రావడం, ఆయన అనౌన్స్ చేసేయడం, వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు నన్ను కన్విన్స్ చేస్తున్నారు, ఇది యాక్సిడెంట్ వేసుకోవాలి, మళ్ళీ చూడండి, మళ్ళీ చూశారు. నేను కన్విన్స్ అవ్వట్లేదు. డిఎస్పీ అందరితో చెప్పాను, ఇది నేను కన్విన్స్ అవ్వలేకపోతుంది, ఇది యాక్సిడెంట్ అని. ఇది యాక్సిడెంట్ కాదు, కనపట్లేదు యాక్సిడెంట్ లాగా అని బయటకు వచ్చి చెప్పాను. ఇది యాక్సిడెంట్ లాగా అయితే నాకు కనపడటం లేదు, యాక్సిడెంట్ చెప్తున్నారు పోలీసులు, యాక్సిడెంట్ కానే కాదు, ఇది ఏదో ఉంది అని చెప్పాను. చెప్పిన తర్వాత దాని తర్వాత అలా మెల్లిగా అయిపోవడం, పోస్ట్ మార్టం అవ్వడం, పోస్ట్ మార్టం తర్వాత ఇంక ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇన్సిడెంటే చెప్తున్నాను. అయిన తర్వాత మనకి రోజు రోజుకి రకరకాల పరిణామాలు, రోజులు గొడిచి కొలది విపరీతమైన పరిస్థితులు. ఆ రోజున వచ్చిన రాజమండ్రిలో ఉన్న ప్రతి పాస్టర్ వచ్చాడు. ఆ రోజున 24-25వ తారీఖున ఒక్క పాస్టర్ ఇక్కడికి రాలేదు, ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదు. ఎంత భయానికి వాళ్ళని గురి చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి పాస్టర్కి వార్నింగ్లు ఇచ్చారు. ఆ రోజు గొడవ చేసినటువంటి పిఎం రాజుకి కూడా, అందరికీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వలేని మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నేనే. నాకు వార్నింగ్ లేదు, నాకు భయం కూడా లేదు చెప్పలేదు. అది వాళ్ళకి తెలుసు. ఆయన ముట్టుకుంటే డేంజరు, ముట్టుకుని కొలితే రెచ్చిపోతాడు అన్నది తెలుసు. అయిపోయింది. తర్వాత నాకు సడన్గా ఈ 3వ రోజున ఇస్తా అన్నారు ప్రిలిమినరీ రిపోర్ట్, ఇవ్వలేదు. 3వ రోజు నాకు వచ్చేసింది. 26వ తారీఖునే అటాప్సీ రిపోర్ట్ బయట వచ్చేసింది, కానీ ఇవ్వలేదు. అది దాని తర్వాత ఎన్క్విస్ట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, బయట పెట్టలేదు. తర్వాత 4వ రోజు 5వ రోజు అయిన తర్వాత వీడియోలు రిలీజ్ అయినాయి, వైన్ షాపుల దగ్గర అక్కడ. సరే, అదంతా అయిపోయింది, అదంతా ఖండించాం. అది కాదు, అది ఫేక్ మనుషులు అన్నది అర్థమైపోయింది. మనకి ఇది హత్య అన్నది ఎక్కడ ద్రోపడిందంటే, జాగ్రత్తగానండి, ఖచ్చితంగా ఇది హత్యే అని నేను ఎందుకు నమ్ముతున్నానంటే, మిమ్మల్ని కూడా ఎందుకు నమ్మమంటున్నానంటే, 24వ తారీఖు మధ్యాహ్నం అర్ధరాత్రి 11:20కి లాస్ట్గా బాడీ CCTVలో కనపడింది, మనిషి వెళ్తున్నట్టు. ఆ బాడీ ఎక్కడికో ఎప్పుడు వచ్చిందో తెలియదు. వెనక నుంచి బాడీని తీసుకురావడానికి
పూర్తి ఆస్కారం ఉంది. అది నేను ఎస్టాబ్లిష్ చేశాను. అయిన తర్వాత ఆ బాడీ అక్కడ ఉంది. 25వ తారీఖున పోస్ట్ మార్టం ఈవినింగ్ అయింది. మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇది ఇలా జరుగుతూ ఉండండి కానీ ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. యాక్సిడెంట్ అయితే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి? ది సెకండ్ వన్ థింగ్ ఏంటంటే ఆయన ల్యాప్టాప్, ఆయన ఐప్యాడ్ తీసుకెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కేసులో ల్యాప్టాప్ని ఎందుకు తీసుకెళ్ళాలి, ఐప్యాడ్ని ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు ఎవరికి ఎప్పుడు జరగదు కదా. అంటే ఏదో ఉంది, బలమైన సాక్ష్యం అది మనకి, ఇంకేం లేదు. తర్వాత నేను చూసినప్పుడు మాకు పదునైన ఆయుధంతో ఇక్కడ కొట్టారు. మీ దగ్గర చాలామందికి ఆ ఫోటోలు తెలీదు. ఇప్పుడు మీ అందరికీ పెడతాను నేను. ఒకళ్ళకి వాట్సాప్ పెడతాను, ఒకళ్ళకి మీరు పంపించుకోండి ఆ ఫోటోలు. అది బొమ్మ చూసిన వెంటనే మనకు అర్థమైపోద్ది ఖచ్చితంగా 100% ఇది హత్య. ఇకపోతే అది వచ్చిన బుల్లెట్ మీద వచ్చినాడు ఫేక్ కోడ్ అనడానికి ఒక ప్రబలమైన కారణం ఏంటంటే గన్నవరం మీటింగ్ గురించి ఆయన వచ్చాడు. ఆయన బయలుదేరినప్పుడు లాస్ట్గా మాట్లాడిన సామ్యుల్ బాబు ఆయన ఏం చెప్పాడంటే గన్నవరం వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారని ఆయన ఎదురుగుండానే మాట్లాడి, మీరు ఇంత షార్ట్ టైంలో మీటింగ్ పెట్టుకుని మీరు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదండి, నేను వస్తాను 24వ తారీఖున, ఇది ఎవరికి తెలియదు, వస్తాను 24వ తారీఖున, ఇంకొకసారి నన్ను ఇంత షార్ట్ టైంలో మీరు ఇబ్బంది పెట్టవద్దండి అని చెప్పి ఆయన బయలుదేరక ముందు సాయంత్రం జరిగిన సంభాషణ ఇది. సామ్యూల్ బాబు గారిని రాజవేంద్ర ఆయన ప్రవీణ్ గారితోనే ఉంటారు. తీరా చూస్తే 24వ తారీఖున ఈ ఫేక్ గడు కదా, అందుకని గన్నవరం మీటింగ్కి వెళ్ళలేదు, దాన్ని స్కిప్ చేశారు. గన్నవరం వాడికి వార్నింగ్ ఇచ్చారు. ఈ డేట్ని మార్చుకున్నాడు ఆయన 25కి అని చెప్తున్నారు. అలాగే మార్చుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర వాళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చారు. సరే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ అయింది. దాని తర్వాత టీవీల్లో ఎన్నిటి గురించి వచ్చేసిన తర్వాత వీటికి మాటకు ఏమీ సంబంధం లేదు, సీసీటీవీ ఫుటేజ్లు ఏవో టీవీల్లో చూపెడుతున్నారు, వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. చాలా సీరియస్గా మేము దీని మీద వర్క్ చేస్తున్నాం. చేసి మోటివ్ ఏమి ఉంటుంది, ఈయన్ని మోటివ్ ఉండాలి కదా ఒక మనిషిని చంపాలంటే. సరే ఇతను మాట్లాడుతున్నాడు హిందూయిజం గురించి, క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి, 3 మతాల గురించి మాట్లాడుతున్నాడు, అంతలోనే చంపేస్తారా ఏంటి? ఏదో కారణం ఉంటుందని. కానీ ఒక నైట్ అంతా శ్రీరాజు వర్క్ చేశాడు, నైట్ అంతా పడుకోలేదు. ఏం మాటలు మీటింగ్లు అయ్యాయి. వెంటనే శ్రీరాజు నైట్ అంతా వర్క్ చేసి రాత్రి పొద్దున్న 6:30కి వచ్చిన లేపాడు. నేను అప్పటికే లేచి కాఫీ తాగుతున్నాను. డాడీ మోటివ్ ఎస్టాబ్లిష్ అయిపోయాను అన్నాడు. మోటివ్ ఎస్టాబ్లిష్ అయిపోవడం ఏంటన్నాను. ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్నాడు యాంటీ కన్వర్షన్లా. అది నేను బయట పెట్టేంత వరకు కూడా ప్రపంచానికి తెలియదు. యాంటీ కన్వర్షన్ లా మీద
ప్రవీణ్ పగడాల వాదిస్తున్నాడని చెప్పి వీడు మన అడ్వకేట్ డాక్టర్ బాలా అని ఆయన ఆ నైట్ అంతా ఆయన కూడా వర్క్ చేశాడు. వెంటనే ఆయన తీసుకుని మాట్లాడి, సార్ ఇది ఇంప్లీడ్ అయ్యాడు ప్రవీణ్ పగడాల, ప్రతి లాయరు ఏం మాట్లాడతాడో అన్నది గవర్నమెంట్కి తెలుసు, ఒక్క ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడతాడో అన్నది ప్రభుత్వానికి తెలియదు. అందుకనే వీళ్ళు ల్యాప్టాప్ను ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు. అతను చంపాల్సింది కూడా దాని గురించి. అది నిన్నటికి పడింది 13వ తారీఖు వాయిదా, ఏప్రిల్ 16ది నిన్న పడింది. నిన్న ఏమైందో అన్నది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, దాని గురించి పేపర్లో చూసాను, రాలేదు. నేను కనుక్కుంటాను మళ్ళీ పోస్ట్. అంటే చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా గారు దాన్ని తీర్పిచ్చి వెళ్తానని అన్నాడు. అంతకుముందు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్లో కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వద్దన్నానికి మీరు ఎవరు లేదని కొట్టేసింది. వాళ్ళు వెనక్కి తీసుకుంటా అన్నారు, ఒప్పుకోలేదు, కొట్టేసింది బెంచ్. ఇది ఏంటంటే రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసినాయి, బీజేపీ రాష్ట్రాలు, దాని మీద బిడ్డ అనమాట, దాని మీద పిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పార్టీని చేసిన పిల్లు. సో ఇతని దగ్గర ఏమో చెప్పలేదు, అది మోటివ్. అదైన తర్వాత అతన్ని చాలా మెల్లిగా టీవీల్లో చూపించి మందు తాగుతాడని, మందు షాపుల దగ్గర కొన్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంటే ఇతను తాగుబోతు అన్నది సృష్టించడానికి అని చెప్పేసి చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలామందిని అడిగాను హైదరాబాద్లో, ఇతనికి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ, అస్సలు ముట్టుకోడు మందు అని చెప్పేసి తెలిసింది. ఈ తర్వాత ఫేక్ అన్నది అర్థమైపోయింది తర్వాత నేను పోస్ట్ మార్టం రిపోర్టు నాకు 13నో 14నో ఏప్రిల్ 14 అనుకుంటా ఐజీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, టీవీల్లో ఏ అయితే ఫుటేజ్లు ఉన్నాయో అతనే ఖండించిన ఆ ఫుటేజ్లన్నీ నిజం, ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలయ్య ఒక మోటార్ సైకిల్ 60 మైల్స్ స్పీడ్లో వెళ్ళిపోతూ పడిపోద్ది, పక్కన నుంచి లారీ వచ్చింది, లారీ వస్తే లారీ ఎక్కదు అంటే అలా పడిపోతే, అసలు మనం మోటార్ సైకిల్ అలా పడిపోతే ఎలా దిగుతుందండి? మోటార్ సైకిల్ దిక్కుంటూ వెళ్ళిపోవాలి కదా, తుక్కైపోవాలి కదా. ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మోటార్ సైకిల్ ఎక్కి అవ్వడం రాకుండా అంటాడు. ఎంత పర్ఫెక్ట్ డ్రైవరో ఆలోచించండి. బ్రేక్ కొట్టి పడేసాడు మోటార్ సైకిల్. ఆ ఫుటేజ్ గురించి ఇదంతా క్రియేషన్, ఇదంతా పెద్ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మామూలు వాళ్ళు చేసింది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్క్రిప్ట్, ఇది హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన స్క్రిప్ట్. ఇది మోటార్ సైకిల్ వెళ్తున్న మోటార్ సైకిల్ ఆగిపోయి పడిపోతే మనిషి దెబ్బలు తాకుండా కొంచెంసేపు ఇలా కూర్చుని లెగిసిపోయి వచ్చేయడా, హెల్మెట్ పెట్టుకుని మొత్తం అంతా తీసేయగలరు. ఎంత దారుణం. సరే, అవన్నీ చెత్త విషయం అయిపోతే ఎస్పీ గారు ఇది పెట్టేసి ఇది హత్యనే క్లోజ్ చేస్తున్నాం అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాడు. అంతకు ముందు రోజునే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది.
దాంట్లో విషయాలు చెప్పాడు తప్పితే ఆ రిపోర్ట్ బయటపెట్టి ప్రెస్కి ఇవ్వలేదు. ఎందుకు? అప్పటికే నేను రీపోస్ట్ మార్టం వేస్తానన్నానని. సరే ఇది ఇవ్వలేదేంటి అని అనుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వచ్చిందంట కదా ఫారెన్సిక్స్ రిపోర్టు, అన్నీ ఇవ్వండి అని చెప్పి లాయర్ని తీసుకుని వెళ్తే ఇది ఎంఆర్ఓ పంపించామన్న. వెంటనే రాజానగరం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, సార్ మాది కాదు సార్, ఇది జ్యూరిడిక్షన్ బొమ్మూరోళ్ళది అన్న. బొమ్మూరోళ్ళ దగ్గరికి అయితే కూర్చోబెట్టి 2 చేతులతో నమస్కారం పెట్టి నేను ఇవ్వలేను అన్నాడు. అదేందయ్యా నువ్వు మండల్ మేజిస్ట్రేట్వి, నువ్వు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఇయ్యి, లేకపోతే ఇవ్వలేదు రాసి. బాబోయ్ సార్ అని నమస్కారం. ఇవ్వలేని రాసేవాడు రాసిస్తే ఉద్యోగం పోద్ది, ఇచ్చిన ఉద్యోగం పోద్ది. అప్పుడు లోపాయకారంగా నాకు అందేటట్టు చేశాడు. అందేటట్టు చేసి కామ్ అయిపోయాడు. సరే నాకు కావాల్సింది అందింది, వెంటనే తీసుకొచ్చి హైకోర్టులో వేసేసాడు. దాంట్లో అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే 3వ రోజున ఇచ్చేసారు. 26వ తారీఖున, 24వ తారీఖున బాడీ ఫైండ్ అయింది, 25వ తారీఖున పోస్ట్ మార్టం చేశారు, 26వ తారీఖున అటాప్సీ రిపోర్ట్. దాంట్లో ఏముంది? ఎక్కడ బాడీలో ఆల్కహాల్ వాసన అన్నది లేదు. 18 దెబ్బలు ఉన్నాయి, తల మీద దెబ్బలు ఉన్నాయి, ఇక్కడ దెబ్బలు ఉన్నాయి. తర్వాత తొడ మీద చాలా లోతైన గాయం, కాల్చినట్టు గాయం ఉంది. ఇలాంటివన్నీ ఒక 18 ఐడెంటిఫై చేసిన దెబ్బల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ దెబ్బలు బట్టి ఇది హత్యని, ఎందుకంటే బండి పడిపోయినప్పుడు చేతులు ఇప్పుడు కొడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? పటామని కొడుతుంటే ఇవన్నీ దెబ్బలే. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బాధ అంతే, మెడ మీద దెబ్బలు ఉండవు, మెడ మీద దెబ్బలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను మా చిన్నబ్బాయి నేను కలిపి విశ్లేషించి చాలా మొత్తం మీద యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్ కాదు హత్యే అన్నది మేము తేల్చుకున్నాం. తేల్చుకున్న తర్వాత కోర్టుకి వెళ్ళాను. కోర్టులో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత నాకు మొన్నటి వరకు కూడా ఒక బాధ ఉండేది. విసరా అంటే పేగులు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు కానీ వీళ్ళు ప్రిజర్వ్ చేసింది ఆ విసరాలో ఏం చెప్పారు వీళ్ళు? ఇథైల్ ఆల్కహాల్ ఆనవాళ్ళు కనపడి అన్నారు. బాడీలో వాసన లేకుండా విసరాలో ఇథైల్ ఆల్కహాల్ బాడీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? 24 గంటలు పోయిన తర్వాత, తాగిన తర్వాత 24 గంటలు పోయిన తర్వాత, మొత్తం అరిగిపోయిన తర్వాత అప్పుడు బాడీలో వాసన పోతుంది. రాత్రి బాగా ఫుల్గా తాగితే పొద్దునే ఉప్పు అంటే వాసన రాదు. ఏమంటే మాకు కొనుక్కున్న తర్వాత కూడా వాసన వస్తుంది కదా. తాగుబోతులు చెప్పండి, రాదా? చెప్పండి. అది బ్రష్ చేసే వరకు కూడా వాసన వచ్చేస్తుంది. అటువంటిది మనిషి తాగుతానే వచ్చాడు. 3 చోట్ల బాటిల్ కొన్నాడు, మరి వాసన ఉండాలి కదా. బాడీలో వాసన లేదు, కానీ ఆ ఇంటర్నల్ ఆర్గానిక్ పార్ట్స్లో ఫైండింగ్స్ కనబడుతున్నాయంటే ఇథైల్ ఆల్కహాల్. అంటే వీళ్ళు విసారాన్ని ఇది తీసేసి ఇంకోటి విసారా పెట్టి ఉన్నారు. అది కూడా డౌట్ ఉంది నాకు. కాబట్టి విసారానికి కూడా డిఎన్ఏ చేయించాలి. ఈ డిఎన్ఏ చేయించిన తర్వాతే విసారాన్ని మళ్ళీ టెస్ట్ చేయిస్తారు. ఇంతకుముందు నేను కొవ్వూరులో మలకపల్లిలో ఒక కుర్రోడిని చంపించారు, గడ్డం శ్రీను అని. ఏడి మన హరిబాబు ఏడి మనవాడు తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళ తర్వాత పోస్ట్ మార్టం చేయించాను, రీపోస్ట్ మార్టం
6 నెలల తర్వాత చేయించాను. కానీ హోమ్ మినిస్టర్ అవతల చౌదరీస్, యువతలు మాదిగా. హోమ్ మినిస్టర్ మాదిగ కమ్యూనిటీ అమ్ముడైపోయింది, వాళ్ళకి కాపీ వెళ్ళిపోయింది. ఏమీ చేయలేకపోయాం. రీపోస్ట్ మార్టం కూడా చేయించి ఏం చేయలేకపోయాం. ఈ లోపల అబ్బాయి తండ్రిని మేనేజ్ చేసుకుని ఇంకేం చేయగలం. నేను నిలబడ్డాను చెప్తే ఇంట్లో వాళ్ళే నిలబడబోయేటప్పుడు నేను ఏం చేయగలను. అలాగే కాబట్టి ఈ రీపోస్ట్ మార్టంలో మనకు విశ్వాసం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు జరిగిపోయే మీటింగు ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ మీటింగే, కానీ ఇది క్రైస్తవుల రక్షణ గురించి జరగబోయే మీటింగు. క్రైస్తవుల రక్షణ గురించి ప్రవీణ్ పగడాల అసూలు బాసి హతసాక్షి అయ్యి మనకి రక్షణగా నిలబడుతున్నాడు, చనిపోయి కూడా ప్రవీణ్ పగడాల. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అతని మరణం వృధా కాదు, నీతిమంతుల మరణం ఆశీర్వాదకరం. క్రైస్తవుల్ని అందరినీ కాపాడడానికి ఆయన మరణించి ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేయబోతున్నాడు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇది రాజమండ్రిలో చనిపోయేది కాబట్టి మన రాజమండ్రి వాళ్ళదే బాధ్యత. ఇక్కడ మీరు మీ అందరికీ తెలుసు, మీటింగ్ అంటే చిన్న విషయం కాదు. నేను ఒక 50,000 నేను చాలా ఖర్చు పెట్టాను. ఒక 50,000 కోర్టు ఫీజు ఇచ్చాను, ఇంకొక 10,000 15,000 కోర్టు ఖర్చులకు ఇచ్చాను. ఇంకా చిన్న ఖర్చులు పెడుతున్నానులేండి. సరే, అది అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికెట్లు సంపాదించడానికి దానికి దీనికి ఒక రోజున మనం క్యాండిల్ ర్యాలీ చేసాం, గుర్తుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని దరిదాపులకు వెళ్ళామని ఛాలెంజ్ చేశాడు ఒక డిఎస్పీ నాతో ఫోన్లో. నువ్వు వెళ్ళావో చూస్తాను, నేను నీకు చెప్తున్నాను, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తామని చెప్పి. ఖచ్చితంగా నేను కొవ్వొత్తి వెలిగిస్తాం మేము అని చెప్పాను. ఈ హర్ష్ కుమార్ గారు అన్నంత పని చేస్తాడని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే నన్ను పోలీసులు ఒక 500-600 మంది చుట్టుముట్టి, ఓ 70 మంది పోలీసులు నన్ను కారులోంచి లాగడానికి డ్రైవింగ్ సీట్లో 70 మంది 15 నుంచి 20 నిమిషాలు ఇలా కదల్చలేకపోయారు. అమ్మనేమో దేవుడు నాకు ఎంత బలం ఇచ్చాడు అనుకున్నాను నేను. అంటే ఆయనదే బలం అంత నాది కాదు. నేనంతా నాకు 60 ఏళ్ళు దాటిపోయాను. అటువంటిది నన్ను ఇలా ఇంత కూడా కదల్చలేకపోయారు డిఎస్పీలు, ఎస్ఏలు అందరూ. ఆ రోజు అనుకున్నాను, ఇది దైవ కార్యం, నాకు కనపడింది అనుకున్నాను. ఆ రోజున పోలీసులు అలా 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 గెంటుకుని వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేశారు, అక్కడే స్తోత్రం. నేను లేకపోయినా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. మళ్ళీ ఈ మీటింగ్ కూడా మనం చేయాల్సిన బాధ్యత మీదే. దీని గురించి తర్వాత కొంతమందిని స్టేజ్ మీదకి పిలవమని చెప్పి వచ్చింది. జోసెఫ్ ఎడ్వర్డ్స్, నివ్యా మోజెస్, రెవరెండ్ రమేష్, జాన్ చార్లెస్, ఎన్ సోనీ. రండమ్మా, మీరందరూ కూడా రండి. స్టేజ్ నిండగా ఉండాలి కదా, మీరే నడిపించండి. దా ఎడ్వర్డ్, దా, నువ్వు రా, నేను వెళ్తున్నాను, మీ అన్నని రా 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 నువ్వు రా రా ఎడ్వర్డ్ రా.
మన ఎడ్వర్డ్ అయితే వీళ్ళ నాన్నగారు గొప్ప పోరాట యోధుడు ప్రభాకరరావు గారు. కోలమూరు ప్రభాకరరావు గారు అని కొంతమూరులో ఉంటారు. గొప్ప పోరాట యోధుడు. నేను 2002లో మేయర్ కంటెస్ట్ చేసినప్పుడు నా పక్కన ఎడ్వర్డును వాళ్ళ నాన్నగారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు నాకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదని, అయినా నేను టికెట్ తెచ్చేసుకున్నాను. ఆ టికెట్ తీసుకోవడంలో నాకు ఎంత సహాయంగా ఉన్నారంటే నేను చెప్పలేను. అలాగే జాన్ మోయస్ చర్చిపేట నుంచి సూపర్, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని చుట్టుముట్టేశాడు 5,000 మందితో.